హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోకుండా అనమాట. ఎగ్జాక్ట్లీ ఈ రోజు వీడియో గైస్ సూపర్ వీడియోతో వచ్చేసాను. అండ్ వీడియో చాలా బాగుంటుంది, మీకు హెల్ప్ అయ్యే వీడియో అనమాట. ఇది 100% చూడండి, వీడియో ఎండ్ వరకు చూడండి, నేను చెప్పిన ప్రకారం చెయ్యండి. సో ఏం జరుగుతుంది అనేది మీరు అందరూ టైటిల్ చూశారు కదా. ఎగ్జాక్ట్లీ ఆ విషయం గురించి నేను క్లియర్గా షార్ట్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, కొత్తగా వచ్చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు వీడియో నచ్చితేనే లైక్, షేర్, కామెంట్ చేసేసేయండి. ఎగ్జాక్ట్లీ గాయస్, మీ రిలేషన్షిప్లో ఏదైనా గొడవలు జరిగిపోయి, లేదా వేరే ఎవరైనా థర్డ్ పర్సన్ ఎంటర్ అవటం వల్ల కావచ్చు, లేదా మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకున్న వాళ్ళు సడన్గా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవటం కావచ్చు, లేదా ప్రతిసారి మీతో గొడవ పడి విడిపోవటం కావచ్చు. సో ఇలాంటివన్నీ రెగ్యులర్గా జరుగుతున్నా, లేదా వేరే ఏదైనా సంథింగ్ ఎలా చెప్పాలి అంటే, వేరే ఆప్షన్ పెట్టుకోనో, లేకపోతే వేరే చాయిస్ చూసుకొని మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టి, మోసం చేసి, చీట్ చేసేసి వదిలించుకున్నారా? సో మీరు మళ్ళీ ఆ పర్సన్ మీకు కావాలి అని అదే పనిగా మీరు వెయిట్ చేస్తున్నారా? వీడియో మీకోసమే. మీరు ఏం చేయాలి ఏంటి అనేది నేను ఒక సీక్రెట్ నెంబర్ రివీల్ చేస్తాను మీ అందరి కోసం. సో ఈ నెంబర్ ఏంటి ప్రత్యేకత అంటే, సో ఈ నెంబర్ మీరు ఏ టైంలో, ఎప్పుడు, ఎక్కడ, ఎలా చెప్పాలి అనేది చెప్తాను. మీరు అలా చేయటం వల్ల మీ పర్సన్ ఎక్కడున్నా సరే, అది గర్ల్ అయినా బాయ్ అయినా సరే, ఎక్కడైనా సరే, అంటే దగ్గరగా ఉన్నారో మీకు చాలా దూరంగా ఉన్నారో కానీ, ఎక్కడ ఉన్నా పర్లేదు, వాళ్ళు మీకు అట్రాక్ట్ అయ్యి మీ దగ్గరకు వచ్చేస్తారు అనమాట. మీరేం వెయిట్ చేసి ఏడుస్తూ కూర్చోవటం, తిండి తిప్పలు మానేసుకొని, లేదా ఎవరితోనే షేర్ చేసేసుకుంటూ బాధపడిపోతూ, సో అసలు ఏం చేయాలి, మళ్ళీ నాకు ఆ పర్సన్ కావాలి, సో ఆ అమ్మాయి నా దగ్గరికి రావాలి, ఆ అబ్బాయి నా దగ్గరికి రావాలి, సో ఎలా అయినా మేము మళ్ళీ ఇంతకుముందు ఎంత మంచిగా ఉన్నామో అంత బాగా కలిసి ఉండాలి, ఎలాంటి డిస్టర్బెన్సెస్ మళ్ళీ మా దగ్గరికి రాకూడదు అని 1000 కళ్ళతో మీరు ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియో మీకు అద్భుతమైన వీడియో అని చెప్పాలి అనమాట. నేను చెప్పే ట్రిక్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, అంటే రిలేషన్షిప్లో చాలామంది ఏంటంటే, అంత మంచిగా ఉన్నవాళ్ళు సడన్గా మిమ్మల్ని అవాయిడ్ చేయడం కావచ్చు, ఎందుకో దూరం పెట్టేస్తూ ఉంటారు. కొంతమంది కారణాలు చెప్పి వదిలేస్తే, కొంతమంది కారణాలు చెప్పకుండా వదిలేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. బట్ అసలు ఏమైందో కూడా తెలీదు. అండ్ మీకెంత బాధగా ఉంటుంది అంటే, ఏంటి చిన్న చిన్న వాటికి కూడా ఇంత గొడవ పెట్టేసుకున్నారు, లేదా నన్ను వదిలేసిపోయారు, అసలు నేను అవసరం లేదా వాళ్ళకి, సో మళ్ళీ ఎలా మేము ఇంతకు ముందున్నంత హ్యాపీగా ఉండాలి, మళ్ళీ నాతో మాట్లాడాలి, నాకు కాల్ చేయాలి, లేకపోతే మెసేజ్ చేయాలి, లేకపోతే నన్ను కలవాలి, సో మాట్లాడాలి. సో ఈ తపనతో మీరు పరితపిస్తూ ఉన్న వాళ్ళైతేనే ఈ వీడియో క్లియర్గా చూడండి. నేను క్లియర్గా చెప్తాను. శ్రీ వరాహిదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వాట్సాప్ ద్వారా పంపే మీ యొక్క పేరు, ఫోటో, హస్తరేఖలు చూసి పరిష్కారం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆర్థిక సమస్యలు, గ్రహదోషాలు, ఇంకా స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మరి ఏ ఇతర సమస్యలకైనా పూర్తి పరిష్కారం చెప్పబడును. వశీకరణ స్పెషలిస్ట్ గురుస్వామి గారు. వెంటనే సంప్రదించండి. సెల్ నెంబర్ 9247772034. సో వాళ్ళు మీకు అట్రాక్ట్ అయ్యే ఒక నెంబర్ ఒకటి రివీల్ చేస్తున్నాను. ఆ నెంబర్ ఏంటి అనేది చెప్పే ముందుగా, ఆ నెంబర్ మీరు ఒక్కసారి పలికిన తర్వాత మీరేం చేయాలి అంటే, ఆల్రెడీ వాళ్ళు మీకు కాల్ చేసినట్లుగా, ఆల్రెడీ మీరు చాలా మంచిగా మాట్లాడుకుంటున్నట్టుగా, లేదా మీరు కలిసి మీట్ అయి మాట్లాడుకుంటున్నట్టుగా, చాలా చాలా సంతోషంగా ఉన్నట్లుగా మీరు పాజిటివ్గా థింకింగ్ చేయాలి అనమాట. అండ్ గైస్, నేను చెప్పే మాట ముఖ్యంగా మీ మెదడులోకి ఎక్కించుకోండి. ఇది అవుతుందా అవ్వదా, ఇది వేస్ట్, ఇది జరగదు, ఇవన్నీ ట్రాష్ అనుకునే వాళ్ళు ట్రై చెయ్యమాకండి. బట్ ఖచ్చితంగా ఇది జరుగుతుంది. నేను చాలా ట్రై చేశాను, నమ్మకంతో ఇది కూడా ట్రై చేస్తాను. మేబీ 100%లో ఎంతైనా సరే, కొంతైనా సరే నాకు ఏదో ఒక విధంగా హెల్ప్ అవుతుంది అని ఒక నమ్మకం ఉంటేనే ఇది ట్రై చేయండి. లేదంటే ట్రై చెయ్యమాకండి. ఎందుకంటే మీకు నమ్మకం లేకపోతే ఏది వర్కౌట్ అవ్వదు. మనం ఒక వర్క్ చేస్తున్నా, ఏదో ఒక పని చేస్తున్నా సరే, మనం అది నమ్మే చెయ్యాలి అనమాట. ఇది నాకు సక్సెస్ అవుతుంది అని నమ్మకంతో చేయకపోతే, నీ మీద నీకే నమ్మకం లేకపోతే నువ్వు చేసే పని ఎలా సక్సెస్ అవుతుంది? అలాగే ఇక్కడ కూడా ఏంటంటే, నువ్వు చేస్తున్న పని ఖచ్చితంగా 100% నాకు మంచే జరుగుతుంది అనే థాట్‌తోనే స్టార్ట్ చేయండి. సో వాళ్ళు ఎక్కడ, ఎవరితో ఉన్నా కూడాను మీరు పదే పదే వాళ్ళకి గుర్తొస్తారు. మిమ్మల్ని తలుచుకొని ఏడుస్తారు. ఎలాగైనా సరే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనే ఆలోచన వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది ఆల్రెడీ ఇంకక్కడ. ఇక మ్యాజికల్ నెంబర్ వచ్చేసి 5491163. ఈ నెంబర్‌ని కూడా మీరు ఎలా అంటే సింగిల్ లెటర్ కానీ చదవాలి అనమాట. అంటే 5411 ఇలా చదవొద్దు. ఒక్కొక్కటిగానే చదవాలి అనమాట. గుర్తుపెట్టుకోండి నెంబర్‌ని. అండ్ 5 అలా 49116 3 ఇలా అనమాట.
డబుల్గా త్రిబుల్గా చదవమాకండి. నెంబర్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనమాట. సో పాజిటివ్గా థింక్ చేయండి. మీరు ఎక్కడైనా పర్లేదండి. మీరు ఏ ప్లేస్లో అయినా, మీరు ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడున్నారో అక్కడి నుంచి అయినా కూడా ఇది అనుకోవచ్చు అనమాట. మనసులోనే అనుకోండి. మీరు ఇంట్లో ఉన్నారా, బయట ఉన్నారా, టెంపుల్లో ఉన్నారా, వేరే వేరే ప్లేసెస్లో ఉన్నారా, ఎక్కడున్నా పర్లేదు. ఎక్కడైనా చేసుకోవచ్చు. మంచి మనసుతో మనం ఒక నంబర్ అనుకుంటున్నాము అనమాట. సో అది మీరు ఏ ప్లేస్ అయినా ఎంచుకోవచ్చు. చాలామంది అడుగుతూ ఉంటారు కాబట్టి చెప్తున్నా. ఏ ప్లేస్‌లో చేయాలి? ఏం అవసరం లేదు. అలాంటివి ఏం కండిషన్స్ ఏం లేవంటే, సో హార్ట్‌ఫుల్‌గా మీరు ఎక్కడున్నా పర్లేదు. సో నేను చెప్పిన నంబర్ అనుకోండి. అండ్ ఆ తర్వాత మీరు హ్యాపీగా మీరు కలిసిపోయినట్లుగా, మంచిగా మాట్లాడుకుంటున్నట్టుగా పాజిటివ్ వైబ్‌తో ఉండాలి అనమాట. ఆ ఫీల్ రావాలి మీకు. సో అంటే మీరు ఈ నంబర్ అనుకున్న తర్వాత అండ్ ఇది ఓకే జరుగుతుందో లేదో ఏమో అసలు అనేది అసలు రానివ్వమాకండి. మీ మనసులో కూడా రానివ్వమాకండి. ఇది కన్ఫామ్‌గా జరుగుతుంది. ఆల్రెడీ జరిగిపోయింది. మేము ఇంతకుముందు గొడవలు పడ్డాము. చాలా డిస్టర్బెన్స్ వచ్చేసింది. ఒకరినొకరు తిట్టుకున్నాము. ఒకరినొకరిని బాధ పెట్టుకున్నాము. బట్ ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాము. హ్యాపీగా ఉన్నాము. మళ్ళీ మేము మాట్లాడుకుంటున్నాం. కలిసిపోయాము అనే ఒక హ్యాపీనెస్‌తో మీ మైండ్‌లోకి, మీ మనసులోకి ఇంక అది వచ్చేసేయాలి అనమాట. సో అంటే జరిగింది అన్నట్లుగా ఊహించుకోండి. మీరు ఆల్రెడీ దూరంగా ఉంటున్న, దగ్గరగా ఉన్నాము, కలిసిపోయాము అన్నట్లుగా ఊహించుకోండి. ఆ నంబర్ చదివింది. ఇలా మీరు ఎన్ని సార్లు చేస్తారు అంటే ఒక 5 నిమిషాలు చేసుకోండి. మీరు ఈ 5 నిమిషాల్లో ఎన్ని సార్లు చెప్పుకోగలిగితే అన్ని సార్లు చెప్పుకోండి. అది 10 సార్లు అవుతుందో, 5 సార్లు అవుతుందో, 20 సార్లు అవుతుందో ఏం పర్లేదు. జస్ట్ ఒక 5 మినిట్స్ అనమాట. ఇలా మీరు కూర్చున్న ప్లేస్‌లో అనుకోండి. చూడండి వితిన్ అది అవర్స్‌లో కావచ్చు, వితిన్ డేలో అయినా కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి మీకు రెస్పాన్స్ ఏదోకలాగా అందుతుంది అనమాట. అది కాల్ చేయొచ్చు, టెక్స్ట్ చేయొచ్చు, మిమ్మల్ని కలవచ్చు, సంథింగ్ ఏదైనా కానీ జరగొచ్చు. పాజిటివ్‌గా స్టార్ట్ అవుతుంది. మీరు ఇప్పటి వరకు ఆల్రెడీ చాలా లోన్లీనెస్ ఫేస్ చేసి, చాలా ఇబ్బంది పడి, మళ్ళీ ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఎలా కలవాలి, ఎలా మాట్లాడాలి అనే ఒక బాధలో ఉన్నవాళ్ళు ఎవ్వరైనా సరే మీకిది ట్రై చేసిన తర్వాత 100% మంచే జరుగుతుంది అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి స్టేజ్‌లో ఉన్నవాళ్ళు ఎవరికైనా సూపర్బ్‌గా హెల్ప్ అయ్యే వీడియో అనమాట. అండ్ ఇది సింపుల్‌గా చెప్పేసాను. మీ అందరికి అర్థమైందనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడాను నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. రిప్లై చేస్తాను. అండ్ ఇంకా ఫర్దర్‌గా మంచి మంచి కంటెంట్‌తో వీడియోలు వస్తూ ఉంటాయి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వచ్చేస్తుంది అనమాట. చాలా మంచి మంచి వీడియోస్, మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మన ఛానల్‌లో ఉన్నాయి అండి. డెఫినెట్లీ మీరు ఖచ్చితంగా చూడండి. వీడియోస్‌లోకి వెళ్ళి ప్రతీదీ చెక్ చేయండి. మీకు చాలా వరకు హెల్ప్ అయ్యే వీడియోసే ఉన్నాయి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరేమన్నా పర్సనల్‌గా ఏమన్నా డౌట్స్ కానీ ఏదైనా చెప్పాలి అనుకున్నా కూడాను ఐ థింక్ ఇన్‌స్టా ఐడీ, మెయిల్ ఐడీ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే అనమాట. ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇన్‌స్టా ఫాలో అవ్వండి. దాంతో పాటుగా మీకు మీ ప్రాబ్లమ్ ఏంటి అనేది డీఎం చేయండి. ఖచ్చితంగా నేను చెక్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్‌కి అనమాట. అండ్ నేనైతే ఇంకా మరొక వీడియోతో అయితే కలుస్తాను. చాలా మంచి వీడియోతో వెయిట్ చేస్తూ ఉండండి. టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్.